అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు యజ్ఞ యాగాదుల్లో పాల్గొంటున్నారు. ఎలా చూడాలంటారు? నిజంగానే ఆయన ఆ హిందూ ధర్మాన్ని లేదంటే అన్నిటిని గౌరవించే వ్యక్తిగా ఆయన ప్రొజెక్ట్ చేసుకోవాలని చూస్తున్నారా, లేదంటే కనుక ఆయన మనసులో ఉన్నదే చేస్తున్నారు అనుకోవాలంటారా? హిందువుల అభిమానాన్ని నేను కూడా హిందువునే అని తను చెప్పుకోవడానికి కోసమే చేస్తున్న ప్రయత్నం ఇది. అంటే హిందువుల్లో నేను రేపొద్దున వస్తే మీ వాడినే అనే భావన కలిగించడానికే ఈ పూజలు చేయనండి. ఇప్పటికైనా హిందూ దేవుళ్ళ మీద కానీ, హిందూ ఆచారం మీద కానీ, హిందువుల సిద్ధాంతాల మీద కానీ గౌరవ భావాలు వచ్చి చేసిన తప్పుకి ప్రాయచిత్తంగా ఈ పూజల రూపంలో అయినా ఆయన పాపం చేసిన పాపాన్ని నివృత్తి చేసుకుంటున్నారని మేము అనుకుంటున్నాం. అంటే హిందూ ధర్మం గొప్పతనం ఇప్పుడు తెలిసి వచ్చింది. అంటే చేస్తున్న పూజలైనా సరే సక్రమంగానే చేస్తున్నారు అనుకోవాలంటారా? అది చేయిస్తున్న వాళ్ళకి చేస్తున్న వాళ్ళకి తెలియాలి. అంటే మనకైతే కొంచెం తప్పుగానే అనిపిస్తోంది. శాశ్వతంగా చేయిస్తున్న వాళ్ళకి తెలియాలి, అక్కడ శాశ్వతంగా జరుగుతోందా, ఆయన దానికి అర్హుడా అనేది తెలియాలి. శీఘ్రమేవ సీఎం సీటు ప్రాప్తిరస్తు అని చెప్పి అక్కడ దీవించడం ఎలా చూడాలంటారమ్మ అసలు? అంటే ఇప్పుడు సహజంగా మనం ఏ దేవాలయానికి వెళ్ళినప్పుడు బాగుండాలి, భక్తులు కానివ్వండి, మానవాళి మేలు కోరి ఏదైనా శాస్త్రం ఉందండి. ఏ శాస్త్రం ఉన్నా కూడా మానవాళి జీవనశైలి బాగుండాలనేదే ఉంది. ఒక వ్యక్తి అభివృద్ధిలోకి రావాలని శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తి రస్తు, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు, శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తి రస్తు అని చెప్తూ ఉంటారు. అదంతా కూడా నుదిటి రాత. మళ్ళీ అసలుకి ఆ రాత ఉందా లేదా అనేది మొన్న ఎలక్షన్స్లోనే తెలిపోయింది కదండి. లేదు 29 నాదే అధికారం నేను వచ్చేస్తున్నా అంటున్నారు కదమ్మా. మరి ఆశ అనేది ఉండాలి కదా. మనిషి ఆశాజీవి. మరి మరి అనుకోవడంలో తప్పేముంది? నిర్ణయించేది పైన భగవంతుడు, ఇక్కడ నమ్ముకున్న ప్రజలు. మేము చంద్రబాబు గారిని నమ్మాము, ఆయన పరిపాలన నమ్మాము. ఆయన కంటే చాలా ఉన్నత ఆలోచనలతో రేపొద్దున వచ్చే తరాన్ని భవిష్యత్తు గురించి ఆలోచించే యువ నాయకుడు, తాతగారి యొక్క పరిపాలనా దక్షత పుణికిపుచ్చుకొని తండ్రి గారి యొక్క సూచనలతో ముందడుగు వేస్తున్న లోకేష్ బాబు ఉన్నారు, యువ నాయకుడు. మరి మేము వాటినే నమ్ముకుని ఉన్నారు. మరి రేపొద్దున ఎలా అనేది వాళ్ళు ఉన్నంత వరకు కూడా అతనిది ఆశ కలలు అని మీరు అంటున్నారమ్మా. ఇప్పుడు వైసీపీ నాయకులందరూ పదే చెప్తుంది ఏంటంటే కనుక అధికారంలోకి వచ్చేది మేము అధికారంలోకి వస్తే కనుక 2.0 పరిపాలన చూపిస్తాం అంటున్నారు కదమ్మా. ఏమండి, ఇదేనా కంప్యూటర్ యుగమా? నువ్వు ఇట్లా నొక్కగానే అనేది ఇది ఇక ఓటరు యొక్క నాడి. నువ్వు ఇట్లా నొక్కగానే ఆ క్షణం వరకు కూడా ఎలా ఉంటుందనేది చెప్పలేము. నువ్వు ఓటరు, నువ్వు మేలు చేసావో, ప్రజలకి మేలు చేస్తే నీకు మంచిగా జరుగుతుంది. నువ్వు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టావు, ఎంత లాస్ చేసావు అనేది ప్రజలు అనుభవించి ఉన్నారు కదా, దాని ప్రకారమే తెలుస్తుంది. మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక లక్ష్మీపార్వతి గారమ్మ మళ్ళీ ఆమె బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. చంద్రబాబు చిన్నప్పటి నుంచి పెద్ద దొంగ అనే మాట అయితే మాట్లాడుతున్నారమ్మా. ఎలా చూడాలంటారు అసలు ఆమె వ్యాఖ్యల్ని? చంద్రబాబు అసలు నీదెక్కడా, ఆయన ఎక్కడా? నువ్వు పుట్టి పెరిగింది ఎక్కడ? నువ్వు పుట్టి పెరిగింది చింతలపాటి, తాడిపర్రు, పొన్నూరు మండలంలో ఏదో కుగ్రామంలో. ఆయన ఎక్కడో కుప్పంలో. ఆయన చిన్నతనం గురించి నీకేం తెలుసు? అసలు ఆమెకేం తెలుసు ఆయన చిన్నతనం గురించి? ఆమె కంటే చిన్నదే వయసు రీత్యా. నువ్వు రామారావు గారి ధర్మపత్నిగా ఉంటే వావి వరస దృష్ట్యా పెద్దదాని అవ్వచ్చేమో కానీ చంద్రబాబు గారి కంటే చిన్నదానివే. కాబట్టి మాట్లాడేటప్పుడు ఏదో మాట్లాడేస్తాము, ఏదో చేసేసాము కదా అనేది ఆ వయసుకి తగని మాటలు అవన్నీ. ఆవిడ జ్ఞానానికి తగని మాటలు. ఎందుకని అంటారమ్మా మళ్ళీ వీళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం? ఇటు అంబటి రాంబాబు కానీ, లక్ష్మీపార్వతి కానీ, రోజా కానీ, రీసెంట్గా మళ్ళీ కొడాలి నాని వచ్చారు. వీళ్ళందరికీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మళ్ళీ ఎందుకు మొదలు పెట్టారనుకోవాలంటారమ్మా?
మొన్ననే అన్నాము. చిన్న ఇష్యూ జరిగింది. ఆ బ్యానర్ కట్టినప్పుడు కానీ ఏదైనా ఏదో విధంగా మనం అరే చంద్రబాబు గారు చూస్తే అలా ముందుకు వెళ్ళిపోతున్నారు. డబల్ ఇంజిన్ అంటే ఈ కూటమి పరిపాలనలో డబల్ ఇంజిన్ లాగా వాళ్ళ ప్రభుత్వం ముందుకు వెళ్ళిపోతోంది. మన ఉనికి ఏంటి, మనం ఎక్కడ అని ఈ అంబటి రాంబాబు ఇష్యూ సెంట్రల్ పాయింట్ అయింది. ఆ సెంట్రల్ పాయింట్ ఆ ఒక్కదాన్నే పట్టుకొని ప్రతి నాయకుడు గుంటూరుకు వచ్చి ఆయన నివాసానికి వచ్చి ఏదో ఒకటి అనౌన్స్ చేస్తున్నారు, ఏదో ఒకటి చెబుతున్నారు. అసలు ఇది ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఈ ఎంటర్టైన్ ఛానలే కట్టేశారు జనం. మరి ఏంటమ్మా ఆయన కాపుల్లో టైగర్ గా ప్రొజెక్ట్ చేసే పరిస్థితి అయితే కానొస్తుంది. ఎలా చూడాలంటారు మరి దీన్ని? నిజంగానే వంగవీటి రంగా గారితో పోలుస్తున్నారమ్మా ఆయన్ని. నిజంగా ఆయన స్థాయికి అంబటి రాంబాబు గారు సరిపోతారంటారా? అసలు ఆదర్శాలకి ఉన్న అంటే ఇప్పుడు మేము చెప్పుకోవచ్చండి, నేను ఝాన్సీ రాణిని అని. మరి అంత తెగువ, అంత త్యాగము ఉన్నాయా? నువ్వు వంగవీటి రంగా గారితో అనుకున్నావు. అసలు ఆ రోజున ఈ చిన్న ఎగ్జాంపుల్ అండి, వంగవీటి మోహన్ రంగారావు గారు అచ్చు జరిగింది అనగానే యావత్ భారతదేశం సెంట్రల్ కూడా కదిలింది. మరి నిన్ను కొడితే ఇంటి నేను అనకూడదు, నీకు జరిగిన దాడికి నీ మీద మహిళలు వచ్చిన దానికి మహిళలే వస్తే నీ ఇంటి పక్కన కుక్క కూడా మొరగల ఏంటి? ఆయన కూడా అదే అంటున్నాడు, మీరు రెడ్ బుక్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, మా ఇంట్లో కుక్క కూడా భయపడదు అంటున్నాడు అమ్మ. మొరగల అంటున్నా. నీ ఇంటి పక్కనున్న తంతానికి వస్తే ఇంటి తన్నాలిలే అని చెప్పి ఉంది, కానీ ఇంటి పక్క కుక్క కూడా అలర్ట్ అవ్వాలా. దాన్ని బట్టే తెలుస్తుంది నీ వాల్యూ ఏంటన్నది. రంగా గారితో పోల్చుకునే అంతటి వాళ్ళు కాదు ఆయన. ఏంటంటే విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు ఆయన. చేసిన విజయవాడలో ఆ బీసీ సామాజిక వర్గానికి అతను పడ్డ కష్టం తాపది ఎంత అసలు. ఆయన చరిత్ర పురుషుడు, ఆయన చరిత్ర చెప్పుకోదగిన చరిత్ర పురుషులు, వీళ్ళు చరిత్రహీనులు. తేడా లేదా? అంటే ఇప్పుడు ఆయన అన్నాడు మా ఇంట్లో కుక్క కూడా భయపడదు అన్నాడు. మరి మీరు అన్నారు కదా వాళ్ళ ఇంటి పక్కన కుక్కే మొరగలేదంటే కుక్కలే పట్టించుకోవట్లేదు అంటారు. పట్టించుకోవడం లేదు కదా. ఆయన విషయానికి వస్తే ఇంటి పక్కన కుక్కే మొరగల. అదే ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్తే కుక్కలు మురుగుతాయి, ఎగబడతాయి, కానీ అవే మొరగలేదంటే ఏంది మరి? అంటే ఆయనకు అంత వాల్యూ ఉందంటారు. అంతే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీ సమావేశాల మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం అసలు ఎలా చూడాలంటారు? అసెంబ్లీ సమావేశాలు అంటే నువ్వు వెళ్లకుండా ఏదో విని టీవీలో చూసో మాట్లాడాలనికంటే అతను కూడా ఒక ఎమ్మెల్యే గారు కదండి, మాట్లాడాలిగా. కాబట్టి అక్కడ మాట్లాడాలేంది ఏదో ఇక్కడ మాట్లాడి చెప్తున్నారు అంతే. మరి ఒక సంవత్సరంన్నర పాదయాత్ర చేస్తానంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వాన్ని నిలదీయడానికి అసెంబ్లీ దాకా ఎందుకని నడవలేకపోతున్నారు అనుకోవాలంటారు? అసెంబ్లీలో చేస్తే తన అవన్నీ చిట్టా బయటకు వస్తుంది. అది జనంలోకి వస్తే జనాన్ని మాయ చేయొచ్చుగా. అది పాదయాత్ర అంటే జనాన్ని మభ్యపెట్టచ్చు, ఏదో ఒకటి చెప్పేయచ్చు, కలబుల్లి కబుర్లు చెప్పచ్చు, కన్నీరు గార్చచ్చు, చేసిన తప్పులకి చెంపలేసుకోవచ్చు. కాబట్టి పాదయాత్రలో అది సాధ్యమవుతుంది. అసెంబ్లీలోకి నడిచి వస్తే చిట్టా బయటకు వస్తుంది. కాబట్టి దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. అంటే అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారు అనుకోవచ్చు అంటారా? అంతే కదా, మరి చిట్టా బయటకు వస్తుందనే కదా. మరి ఓవరాల్ గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తా అంటున్నారు కదా, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకునే అవకాశం ఉందంటారమ్మా? అంటే ఆయన సమర్థించే వాళ్ళు తో పాటే రావచ్చు. ఏదైనా మీ డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటే వస్తారు. ఇప్పుడు ఎట్లాగో ఉంది.